ఏఎస్ న్యూస్ కి స్వాగతం. మసీద్ ఇబ్రహీం కమిటీ వారి ఆధ్వర్యంలో షేక్ రెహమాన్ అధ్యక్షులు మరియు వారి మిత్ర బృందం నాయకత్వంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రంజాన్ శుభ సందర్భంగా లేమర్తి ఫార్మసిటీ కాలనీ మసీద్ ఇబ్రహీం కమిటీ వారి ఆధ్వర్యంలో షేక్ రెహమాన్ అధ్యక్షులు మరియు వారి మిత్ర బృందం నాయకత్వంలో ఇఫ్తార్ విందు నిర్వహించడమైంది. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర నూర్ భాషా సంఘం కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ అధ్యక్షత వహించారు. కమిటీ అధ్యక్షులు షేక్ రెహమాన్ మాట్లాడుతూ లేమర్తి ఫార్మసిటీ కాలనీ మసీద్ ప్రహరీ నిర్మాణానికి మరియు షాదీఖానా ఏర్పాటుకు తగిన నిధులు మంజూరు చేయటకు కోరడమైంది. మరీ ముఖ్యంగా కబ్రిస్తాన్ ఏర్పాటు చేయడమే గాక తగిన రక్షణ గోడ ఏర్పాటుకు కోరడమైంది. ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మసీద్ కమిటీ కోరిన కబ్రిస్తాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నూర్ భాషా ముస్లిం కుటుంబాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటకు నా బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కర్రీ దశందరు, స్థానిక కార్పొరేటర్ ఇల్లప్ప ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు కొమెడ వాసు, రతన్ కాంత్, 66 వార్డు మైనార్టీ నాయకులు హఫీజ్ రెహమాన్, 70వ వార్డు మైనార్టీ నాయకులు రెహమాన్, ఉమ్మడి విశాఖ జిల్లా నూర్ భాషా సంఘం నాయకులు ఖాన్ సాహెబ్, అబ్దుల్లా మాస్టర్, వేపగుంట బాబ్జీ, అనకాపల్లి జిల్లా ప్రతినిధులు షేక్ బాబ్జీ, అన్సర్, శంషుద్దీన్, పిటి శ్రీను, స్థానిక కమిటీ పెద్దలు మరియు సుమారు 300 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సమాజం అంతా ఈరోజు ఇక్కడ మన మసీద్ ఇబ్రహీంలో నమాజ్ చదువుతున్నారు సార్. ఈ విలేజ్ కి ఒక వంద తీసుకొచ్చారు సార్. కాబట్టి వీళ్ళందరూ కబర్స్థాన్ ఇష్యూ అయితే చాలా ప్రధానంగా ఉంది సార్. అక్కడ శ్రీవారు మా ఇంటి గురించి ఈ ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మాకందరూ అంటే వీళ్ళందరి యొక్క నాయకత్వం కాసారి మా ముస్లిం అవుతాయి సార్. సార్ సార్ అట్లాగే మాకే కాదు సార్, మేము అంటే ముస్లిమ్స్ అంటే కబ్రస్థాన్ అడుగుతున్నాం. మా ప్రాంతం మాకు ఎక్కువ మంది అడగట్లేదు, మా ముస్లిం హిందూ సోదరులకు కూడా లేదు సార్. ఏంటంటే ఈ మాటని ఏ మాట కూడా ఈ పరిధికే పరిమితం కాకుండా ఇందాక మన మిత్రుడు ప్రజలు చెప్పినట్టుగా అంటే పార్టీకి వ్యతిరేకమైన నూరు భాష దూదేలు జాతీయ అంటేనే తెలుగుదేశం. దానికి 87, 88, 89 జిల్లా పార్టీ కన్వీన్ చేసింది, పంచాయతీ సభ డైరెక్ట్ చేసింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నాయకులు ఒకరోజు పార్టీ వేరే ఉండొచ్చు, ఓటర్ సంబంధం కూడా తీసుకోవాలి. నమస్కారం అండి. మరి ఈరోజు ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా మరి మన ఫార్మసిటీ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి రెహమాన్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన నూర్ భాష సంఘాన్ని పెద్దలైనటువంటి ఇస్మాయిల్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇల్లప్ప ప్రసాద్ గారికి, అలాగే స్థానిక నాయకులు సోదరులు దశేంద్ర గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రమేష్ గారికి, శ్రీను గారికి, మా ఇల్లప్ప ప్రసాద్ సోదరుడికి, అలాగే మా రెహమాన్ గారికి, ఖాన్ గారికి, ఇంకా బాబ్జీ గారికి, మా వాసి గారికి, మా రెహమాన్ గారికి, మా ఆప్లో రెహమాన్ గారికి, ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనం ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి పూజలు ఫలించాలని, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, మన పిల్లపాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, మనం ఏదైతే ఆశిస్తున్నామో ఖచ్చితంగా అది జరిగే విధంగా ఆ స్వామి ఆశీర్వాదం అందించాలని మరొకసారి నేను కోరుకుంటూ, అలాగే మనం ఏదైనా సరే మనం అడిగితేనే ఎవరన్నా అడిగితే కదా అమ్మాయిని ఇచ్చేది. కనుక ఎప్పుడు కూడా మనం సమాజంలో మనకు కావాలన్నది మన హక్కు అని అనుకునేది ఖచ్చితంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడకపోతే
అది అలాగే ఎవరు పట్టించుకో. కనుక అడిగేటటువంటి ఆలోచన మనలోని, మన యంగర్ జనరేషన్, మన పిల్లల్లోని అది పెట్టడం మనం అలవాటు చేయాలి. అది ఏదో ఏదో విధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో మన స్వాతంత్రం కావాలంటే గాంధీ మహాత్ముడు అడిగితేనే కదా, నువ్వు కొట్టావా పడుకోవద్దు, కొట్టినా పర్లేదు, నాకు కావాల్సింది నాకు అన్నది. కనుక ఎప్పుడు కూడా మన హక్కు కోసం మనం ఎప్పుడు కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అడగాల్సింది వివిధ రూపాల్లో మనం నిలదీస్తారో, లేకపోతే ధర్నా చేస్తారో, లేదు ఒక పార్టీని పట్టుకొని మనం ముందుకు వెళ్తాము, నా హక్కు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాల్సినటువంటి మనం ఆ అవకాశాలు కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం వివిధ రాజకీయ మార్గాలు, ఇది ఎవరికైనా అంతే. ఒక గ్రామంలో సాధించాలనుకుంటే నాలుగు పార్టీలకి దేవర వస్తారు, నువ్వు ఈ పార్టీతో వెళ్ళు, నువ్వు ఆ పార్టీతో వెళ్ళు, మొత్తానికి గ్రామాన్ని మంచి చేయాలి. సో ఆ విధంగా మనం తెలుగుగా లౌకికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముస్లిం సోదరులు ఎక్కువ ముఖ్యంగా వాళ్ళు ఎలా ఉంటారంటే రాజకీయం చేయడానికి అంత ఇష్టపడట్లేదు. ఏదో మన బతుకుదా అనుకుంటున్నారు. మనం బ్రతకొచ్చు, బ్రతకడం ఎలాగా అందరూ ఎలా మనం పని చేసుకుని హ్యాపీగా మన కుటుంబం అని చూసుకుని వెళ్ళొచ్చు. కానీ సంఘం కోసం ఆలోచించేవాళ్ళు, నలుగురు కోసం ఆలోచించేవాళ్ళు మాత్రం ముందుకు రావాల్సిన అవసరం, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. నేను మొన్న నూరు భాష కోసం వాళ్ళందరూ వచ్చారు. అంత ఆయన మా ఫరూక్ గారు వెంటనే వచ్చారు. నాకు అదృష్టం దొరకలే, నాకు అక్కడ ఉండాల్సి వచ్చింది, విజయవాడలో ఉన్నాను. అన్నీ ఏర్పాటు చేశాం కానీ నాకు మాత్రం అక్కడ ఉంది. సో దాంట్లో మన మిగతా తరాలకు అందుబాటులోకి వస్తాయి. సో పోరాటం చేసేది ఎప్పుడు కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కనుక మీరు ఏదైతే మీరు అడుగుతున్నారు, ఈ బౌండరీ వాల్ కావచ్చు, షాదీఖానా కావచ్చు, కబ్రిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు నా హాయంలో పెట్టిస్తానని చెప్పి సందర్భంగా. అలాగే మనం అభివృద్ధికి చెందడానికి కూడా విద్యాపరమైన, దాంతోపాటు రాజకీయంగా మనం నాయకత్వం తీసుకోమని చెప్పాలి. పిల్లలు కూడా నాయకత్వం తీసుకోమని చెప్పాలి. రాజకీయం అంటేనే ఒక లవ్, మనం రెండు సమానంగానే చూడగలగాలి. రాజకీయ నాయకులు మన పిల్లలు పెట్టాల్సిన అవసరం. నాయకత్వం తీసుకుని ఎవరు ఉన్నారంటే, ఇప్పుడు చెప్పాలంటే ఈ దేశంలో కులాల కన్నా మతాల కన్నా కులాల మధ్యనే చిచ్చు ఎక్కువ. మీరు గమనించారు మీరు? మతాల కన్నా కులాల మధ్యనే ఉంది. అందుకనే మనం ఎన్ని సంవత్సరాలైనా అందరూ కలిసే ఉన్నాం. కనుక డిఫరెన్స్ అనేది ఇంట్లో ఉంటుంది, మా మధ్యన సంఘంలో ఉంటుంది, మతాల మధ్యన ఉంది, కులాల మధ్యన ఉంది, అన్నదమ్ముల మధ్యన ఉంది, అక్కజనుల మధ్యన ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా మన జీవన విధానంలో భాగం అనుకోవడం, మన అనుభవం సాధించుకోవడం, ముందుకు వెళ్ళే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం విద్యాపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంకనూ మనకి ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్డీఏ కూటమి ఒకటి తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ. ఐడియాలజికల్ డిఫరెన్స్ అందరికీ ఉంటుంది, కానీ మన లక్ష్యం అంతా కూడా మనం అందరూ అభివృద్ధి చెందాలని. కనుక మనం మీకు ఖచ్చితంగా పార్టీ పరంగా ఎటువంటి స్థాయి సహకారం కావాలని అందించడం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా యువత మాత్రం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కనుక మనం పిల్లల్లో పెట్టాలి, నాయకత్వ లక్ష్యాలు తీసుకోండి, ముందుకు వెళ్ళండి, కొంచెం లౌకికంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా అటు రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి వైపు కానీ, సామాజిక పరమైనటువంటి అభివృద్ధి పైన కానీ, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పైన కానీ ప్రభుత్వ పథకాలు ఇచ్చినటువంటి ఆస్తి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మంచి అవకాశం ఈ పవిత్రమైనటువంటి ప్లేస్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ముఖ్యంగా మా ఇస్మాయిల్ గారికి, మా రెహమాన్ గారికి, మా 60వ వార్డు రెహమాన్ గారికి, మా బాబ్జీ గారికి, ఇక స్థానిక సోదరులందరికీ కూడా నేను పేరు నా నమస్కారాలు తెలియజేస్తుంటే, ముఖ్యంగా మా అఫీల్ మీకు చాలా చురుగ్గా ఉంటుంది, ఏ అవసరం ఉన్నా సరే అందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం.
ముస్లిం సోదరులకి, హిందూ సహోదరులకి, నాయకులకి అందరికీ మీ ద్వారా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ రోజున ఈ లేమర్తి ఫార్మాసిటీ కాలనీ మసీదియా ఇబ్రహీం కమిటీ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నూర్బాషా దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం తాలూకా ఆశీస్సులతో రెహమాన్ అండ్ మిత్ర బృందం నాయకత్వంతో చేస్తున్నటువంటి ఈ ఇఫ్తార్ విందుకి చాలా పవిత్రమైనటువంటి శుభాశీస్సులు అందాయని చెప్పి, దానికి మన గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్యంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మనకి ముఖ్య అతిథిగా హాజరవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీ ముస్లింలకు ఉన్నటువంటి అణిచివేతని, వెనుకబడతనానికి కాదని పైకి అభివృద్ధి చేసేలాంటి వ్యూహాలని, అభిప్రాయాలను వెలువచ్చడం. రాష్ట్రంలో ఇక్కడ మన విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మసీదులకి, అన్ని ముస్లిం గ్రామాలకి, అన్ని ముస్లిం ప్రాంతాలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కబర్స్థాన్లు ఏర్పాటు చేసేదానికి, మసీదులకి ప్రహారీ గోడలు నిర్మాణం చేసేదానికి, అంతేకాకుండా వృత్తిపరంగా కమ్మేళాలు కానీ ఇతరత్ర అభివృద్ధి పరిచి అప్ టు డేట్ టెక్నాలజీతో శానిటేషన్ పరంగా బాగా ఉంచడానికి తగిన హామీ ఇవ్వడం అనేది మనందరికీ చాలా శుభసూచకం చెప్పి మనం చేస్తూ, అందులో భాగంగానే మరి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మన ముస్లిం యువత కూడా ఈ నాయకత్వ లక్షణాలని అందిపుచ్చుకోవాలా. సమర్థమైన నాయకత్వం పెంచుకుంటే సుస్థిరంగా మన తాలూకా జాతి సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోవడం కూడా ఉపయోగపడుతుంది. దానిలో ప్రభుత్వ యంత్రాంగాల్ని, అన్ని పక్షాల నాయకులను కూడా వినియోగించుకొని పక్షపాతం లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా, ఎన్నికల్లో ఎవరు ఏ ఎలక్షన్లో ఏ రకంగా ఓటేసుకున్నప్పటికీ కూడా మన జాతి సమస్యలను పరిష్కరించుకోవడానికి పక్షపాతం లేకుండా విపక్ష రహితంగా అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని సహకరించి అభివృద్ధి పరుచుకుంటారని చెప్పి మనం చేస్తూ, ఈ రూపంలో మన ముస్లిం సోదరులకే కాదు హిందూ సహోదరులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రంజాన్ పర్వదినాన్ని కూడా చాలా ఘనంగా చేసుకొని పేద సాదా ముస్లింలందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఉపయోగపడి దాన ధర్మాలు చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్. అస్సలాము అలైకుం సోదరులారా, మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, మన గాజువాక నియోజకవర్గ ముద్దుబిడ్డ, అలాగే మన శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అట్లాగే మన 85వ వార్డు ఇళ్ళ ప్రసాద్ గారు, అలాగే 85వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కర్రి దశేంద్ర గారు, అలాగే 85వ వార్డు వైసీపీ యువ నాయకులు ఇళ్ళ వాసు గారు, అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు రమేష్ బాబు గారు హాజరయ్యి, అలాగే మన నూర్బాషా దూదేకుల సంఘం ఉత్తరాంధ్ర 3 జిల్లాల కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ గారు, అట్లాగే గౌరవ అధ్యక్షులు సరిపల్లి ఖాన్ గారు, అట్లాగే మన విశాఖ జిల్లా అధ్యక్షులు వేపకొండ బాబ్జీ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి కోల్ పీర్ సాహెబ్ గారు, వీళ్ళంతా హాజరయ్యి ఈ ఈవెంట్కి ఎంతో వన్నీ తీసుకొచ్చారు. ఈ ఈవెంట్ ఆహ్వానం కాకపోతే మనకి వరుణుడు అడ్డగించినా సరే మేము అంతకు ముందు ఇలాగే నూర్బాషా దూదేకుల జనగర్జన కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం కూడా మేమంతా అహర్నిశలు శ్రమించి చేసిన వరుణుడు కొద్దిగా ఇబ్బంది కలిగించాడు, అయినా సరే ఆ ఈవెంట్ బాగా జరిగింది. ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా మన యొక్క కబరస్థాన్ల కోసం కానీ, మన యొక్క మసీదు యొక్క నిర్మాణాల కోసం కానీ, షాదీకారాల కోసం కానీ ఆయన ఎంతో విశ్లేషణాత్మకంగా మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చాలా హ్యాపీగా స్పందించారు. దానికి మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. అలాగే మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు రంజాన్ మాసం ఏర్పాటు చేసుకొని అందరం కూడా మన మధ్య హిందూ ముస్లిం సోదరుల మత్సామరస్యాన్ని చాటి చెప్తూ కలిసిమెలిసి మెలుగుతూ మన రంజాన్ మాసాన్ని సరిగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరం కూడా ముస్లిం సోదరులకందరికీ కూడా అస్సలాము అలైకుం. ఈరోజు లేమర్తి గ్రామంలో రహమాన్ గారి ఆధ్వర్యంలో వారి బృందం ఈ యొక్క రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ విందు పెట్టడం శుభదాయకం. మరి ముస్లిం సోదరులందరూ కూడా ఒక నెల రోజులు ఉపవాసం పెట్టి వారి తాలూకా భక్తి శ్రద్ధలతో నమాజులు 5 పూట్ల నమాజు చేస్తూ తరావీ నమాజులు చదువుతూ ఎంతో పుణ్యాన్ని పొందాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారు, మరి స్థానిక నాయకులు, మరి ముఖ్యంగా ఈ నూర్బాషా ఉత్తరాంధ్ర కన్వీనర్ అయినటువంటి ఇస్మాయిల్ గారు, అలాగే రహమాన్ గారు, జిల్లా అధ్యక్షులు బాబ్జీ గారు మరి యొక్క కార్యక్రమానికి హాజరై
ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసుకోవడం జరిగింది. అధ్యక్షుల వారు కూడా ఎంతో మతానికి మత మార్పిడి కాదు, ఇది మనం కోరేది మన జాతి, ఈ నూర్భాష దూదేకుల ఈ జాతిని ఉద్దేశించి ఇక్కడ రావడం, ఈవేళ రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి మనకి వారి ఆశీస్సులు, వారి యొక్క మనం ఏదైనా మనం రెహమాన్ గారి స్థానికంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక మస్జిద్కి ప్రహార్ అయితే అవనివ్వండి, ఒక మస్జిద్కి ఇంకా షాదీఖానా అయితే అవనివ్వండి, మరి ఇలాంటి కబ్రస్థాన్ కూడా ముఖ్యంగా మరి ప్రతి విలేజ్ లో కూడా మన కబ్రస్థాన్ చాలా లోటుపాటు మన ముస్లింలకి, మన సోదరులందరూ కూడా. అయితే యువతరం ముందుకు రావాలని అధ్యక్షులు వారు కోరుకున్నారు. మన యువతరం ఎప్పుడు మన యువతరం ఎప్పుడు కూడా వెనకే ఉంటుంది. మీ యువతరం ముందుకు వచ్చినట్లయితే మన ఆశయాలు, మన హక్కులు, మన ఇది కూడా సాధించుకోవచ్చు అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ముందు ముస్లిం సోదరులకి అందరికీ అస్సలాము అలైకుం. ముందుగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మన ముస్లిం సోదరులందరికీ అలాగే ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా రంజాన్ యొక్క శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు లేమర్తి ఫార్మాసిటీ కాలనీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి మన రెహమాన్ గారు దర్గా వారి మిత్ర బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి, స్థానిక నాయకులకు, వీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ముస్లిం ప్రజల యొక్క చాలా యొక్క సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మన పెద్దలందరూ కూడా ఎంతో మంచి సౌహృద వాతావరణంలో మన సమస్యలన్నీ కూడా వారికి నివేదించడం జరిగింది. ఈ నివేదించిన సమస్యలన్నీ కూడా వారు కూడా సానుకూలంగా స్పందించి వాటన్నిటి కూడా మా హయాంలోనే, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే, కూటమి ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మా ముస్లిం సోదరులందరూ కూడా యొక్క మన్ననలు వారు పొందుతారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే ఈ మసీద్ యొక్క ఈ సమస్య ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకి బర్రెలుగా ఉన్న సమస్య చాలా ప్రధానంగా ఉంది. దాన్ని కూడా మీ నోటీస్ చేయడం జరిగింది వారికి. దాని పట్ల కూడా వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్రెలుగా మీద సానుకూలంగా నిర్ణయం తీసుకుని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు వారికి అలాగే మా ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం.